హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈరోజు అయితే కనుక కుట్టిన డ్రెస్తోనే మళ్ళీ కుడుతున్నాము. కుట్టిన డ్రెస్తోనే మళ్ళీ కుట్టడం ఏందక్క అనుకుంటున్నారా? కుట్టిన డ్రెస్తో మళ్ళీ ఏంటంటే కనుక ఈ డ్రెస్ అనేది టాప్ అండి. అంటే కనుక ఇది కట్ టాప్ ఉంటుంది కదండి, ఆ టాప్ అది కలంకారీ మోడల్ క్లాత్ అండి. ఈ క్లాత్ అనేది కుట్టించుకున్నారు. ఈ అక్క నన్ను ఒకసారి ఇది కుట్టమనేసి అడిగినదండి. అడిగినప్పుడు నేను ఏం చేశానంటే, అప్పుడు కొంచెం హెల్త్ బాగాలేక అక్క నేను కుట్టలేను అక్క అనేసి ఇంకా చెప్పాను. తర్వాత వేరే వాళ్ళ దగ్గర అనేది కుట్టించుకున్నారు. టాపు సరిగ్గా కుట్టలేదంట అనేసి ఆమె ఏం చెప్పిందంటే, ఈ టాప్ నాకు వద్దు, దీన్ని కట్ చేసి పైన బాడీ పార్ట్కు వేసేసి కింద ఈ క్లాత్ వేయమనింది. కింద ఈ క్లాత్ వేసేసి ఈ రెండు దాంట్లో కలిపి అనేది ఒక ఫ్రాక్ కుట్టమనేది, అంటే మోకాళ్ళ వరకు అండి ఫ్రాక్ కుట్టం అనేది కనుక చెప్పేసింది. ఇంకా ఇదైతే కనుక నాకు ఒక ఆలోచన అయితే కనుక వచ్చేసింది. మీకు కూడా చూపించాను అనుకోండి, మీరు టైలర్లు అయితే కనుక మీరు కూడా అనేది కుట్టుకోగలరు. ఈ క్లాత్ అనేది ఒకసారి వేసుకుందంట, అంతేనంట అక్క. బాగాలేదనేసి పక్కన పెట్టేశాను. అదిగాక ఈ క్లాత్ అనేది రేటు చాలా ఎక్కువ కదా మధు అనేసి అనేది, ఎక్కువ కదా, దీన్ని మనం పక్కన పెట్టేసేయాలంటే పెట్టేసేయలేము, కుట్టేసేయి అని చెప్పింది. ఇక నేను కొలుచుకుంటేనక ఆక్క సైజుకు కరెక్ట్గా ఉంది, ఇది తినక క్లాత్ అయితే సరిపోతుంది. అందుకోసం అండి సర్లే అక్క అని నేను కుడతా అని చెప్పానండి. దీనికోసం అయితే కనుక 1 మీటరు కాటన్ లైనింగ్ అయితే కనుక తీసుకున్నాను. అలాగే దీనికోసం ఒక 3 మీటర్లు అనేది పాలిస్టర్ అయితే తీసుకున్నానండి. ఈ రెండు అనేది తీసేసుకున్నాను. ఇది పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు కాటన్ లైనింగ్ అనేది నేను వాటర్లో వేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు కొలతలు చూద్దామండి. ఇది కొలతలు వచ్చేసి XXL ఉంటుంది కదండి, వాళ్ళ సైజ్ అనేది కొలతలు అయితే కనుక చూపిస్తాను నేను. ఇంకా ఇది చూడండి, డ్రెస్ అయితే కనుక ఇది డ్రెస్ మొత్తం అయితే కనుక ఇదండి. చూడండి, ఇది కూడా ఫ్రాక్ అనేది వేరే వాళ్ళ దగ్గర కుట్టించుకునేదేనండి, మనం కుట్టినది అయితే కాదు. వేరే వాళ్ళ జెంట్స్ దగ్గర కుట్టించుకుందంట. ఇది కూడా నన్నే అడిగిందండి, అప్పుడు హెల్త్ బాగాలేక ఇది వేరే వాళ్ళ దగ్గర కుట్టించుకుందంట, ఇది వేరే వాళ్ళ దగ్గర కుట్టించుకుందంట. ఈ డ్రెస్ వాళ్ళు బాగా కుట్టారంట. వాళ్ళు కూడా చాలా టైం పడుతుంది అంటే, ఇది ఒకటి వాళ్ళ దగ్గర ఇచ్చేసి ఇది వేరే వాళ్ళ దగ్గర ఇచ్చింది అనేది చెప్పింది. ఇంకా దీని కొలతలు అయితే కనుక ముందుగా అనేది ఇక్కడ చూడండి, సంకల దగ్గర నుంచి అయితే కనుక తీసుకోవాలి. రెండు వైపులా ఇక్కడ ఇలా పట్టుకోవాలండి. ఇలా పట్టుకొని ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ కరెక్ట్గా లాగి అనేది తీసేసుకోండి. తీసుకోండి. ఇక్కడ వచ్చేసి 27 ఇంచులు అయితే కనుక వచ్చేసింది. 27 ఇంచులు వచ్చింది, కానీ 28 అనేది తీసేసుకున్నాం. ఏడెలుపు వచ్చేసి 28. ఇంకా డ్రెస్ అనేది బాడీ పొడవు దిగుతామండి. ఇంకా పొడవు అనేది ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇలా తీసుకోవాలండి. షోల్డర్ దగ్గర నుంచి ఇలా అనేది తీసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 16.5 అయితే కనుక ఉందండి. 16.5 చూడండి, 16.5 పొడవు. ఇంకా నెక్ వచ్చేసి అక్క వచ్చేసి పలకమేడ పెట్టమనేది కనుక చెప్పిందండి. ఇది వచ్చేసి రౌండ్ నెక్ అయితే కనుక కొలుచుకుందామండి. నెక్ ఇక్కడ చూపిస్తున్నట్టుగా నెక్ అనేది తీసేసుకోండి. 5 ఇంచులు ఉందండి నెక్. నేను అక్క కొంచెం పెద్దగానే పెట్టమనింది. 6.5 నెక్ తీసేసుకున్నాను. బ్యాక్ నెక్ అండి ఇది 6.5. ఫ్రంట్ నెక్ వచ్చేసి 4 ఇంచులు, అంటే బోట్ నెక్ వస్తుంది కదండి, అలా అనేది పెట్టేశారు. కానీ కొంచెం ఎక్కువ తీసుకోమనింది. 5 ఇంచులు అనేది ముందర మేడ. బ్యాక్ నెక్ వచ్చేసి 6.5, ముందర మేడ వచ్చేసి 5 ఇంచులు అనేది తీసేసుకుంటున్నాం. ఇంకా నెక్ ఎడల్పు వచ్చేసి 3 ఇంచులు అండి. నెక్ ఎడల్పు అనేది ఇలా చూసుకోవాలండి, 3 ఇంచులు. నేను కటింగ్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి అనేది చూపిస్తాను. ఇంకా హ్యాండ్స్ అనేది నేను ఎంత అనేది తీసుకోలేదండి, ఎందుకంటే ఈ హ్యాండ్స్ అనేది దీనికి వేయాల్సింది ఉంటుంది, వేరే వేయడానికి అయితే కనుక కుదరదండి. ఈ హ్యాండ్స్ అనేది మనము కట్ చేసేసి దానికి వేసేసుకోవాల్సింది అయితే కనుక ఉంటుంది. ఇంకా దీన్ని అయితే కనుక హ్యాండ్స్ అయితే కనుక దీంట్లో ఏం తీసుకోవట్లేదండి నేను. ఇంకా ఇప్పుడైతే కనుక కటింగ్ అయితే కనుక లైనింగ్ కట్ చేసేసుకొని లైనింగ్ మీద అనేది అసలైన క్లాత్ మీద పెట్టి అనేది కట్ చేసుకుందామండి. ఎప్పటికైనా కానీ మనం లైనింగే కట్ చేసుకోవాలి. ఈ డ్రెస్ని అనేది పక్కన పెట్టేసుకుందామండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ అనేది తీసేసుకుందాము. ఈ క్లాత్ వచ్చేసి చూడండి, నేను 28 ఇంచుల ఎడల్పు 16.5 పొడవు అనేది కొలిచి అనేది కట్ చేశానండి. ఇవి వచ్చేసి 2 ఉన్నాయి, అంటే బ్యాక్ ఫ్రంట్ 2 నెక్ అనేది వచ్చేస్తుంది. అక్క దీనికి ఫ్రిన్స్ కట్ అనేది పెట్టేసేయమనిందండి. ముందర ఫ్రిన్స్ కట్ కూడా అనేది మీకు ఈజీగా అనేది చూపిస్తాను. ఈ వీడియో కూడా అనేది కటింగ్ ఒకటి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. కుట్టేది అనేది ఇంకొక వీడియోలో అనేది చూపిస్తాను.
ఒకటే వీడియోలో కటింగు కుట్టేది రెండు చూపిస్తూ ఉంటే వీడియో అనేది చాలా లెంతీగా వస్తుందండి. వచ్చేసి 40 నిమిషాలు 30 నిమిషాలు చేస్తే వస్తుంది, ఒక్కోసారి గంట కూడా వస్తుందండి. ఎందుకంటే నేను క్లియర్గా చూపించాలి కదండి, అందుకోసము టైం ఎక్కువగా పడుతుందండి. టైం ఎక్కువగా పడుతుంది కాబట్టి ఇంకా నేను ఆ టైం ప్రకారం బట్టి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. చూడడం అనేది చాలా తక్కువ అయిపోయిందండి, అందుకోసం అనేసి మీకు చెప్తా ఉన్నాను. ఇప్పుడు అనేది నెక్ ఎడల్పు అనేది కొలుచుకున్నామండి. ఇలా నీట్గా అనేది నెక్కును అనేది వేసుకోవాలండి. చూడండి ఇలా నీట్గా వేసుకోవాలి, ఇలా సాగినట్టు అట్లా వేసుకోకుండా నీట్గా ఇలా వేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కొలుచుకోవాలండి. 3 ఇంచులు అయితే కనుక ఉందండి, సారీ అండి 6 ఇంచులు ఉంది. 6 ఇంచులను సగం చేస్తే 3 ఇంచులు వస్తుందండి. 6 ఇంచులు నెక్ ఎడల్పు వచ్చేసండి. ఇప్పుడు మనము 3 ఇంచులు తీసుకున్నాం, 3 ఇంచుల దగ్గరికి మార్కింగ్ వేసేసుకోండి. ఇంకొచ్చేసి పలక నెక్ కదండి, 5 ఇంచులు ముందర మేడ, 5 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ ఎంత అండి 6.5 అయితే కనుక తీసుకుంటున్నాము. 6.5 దగ్గర అనేది ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు 6.5 దగ్గర మార్కింగ్ వేసుకున్న తర్వాత అది ఇలా 3 ఇంచుల దగ్గరికి అనేది మార్కింగ్ వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి షోల్డర్ అండి, షోల్డరు ఈ డ్రెస్కి ఎంత ఉందో అంతే తీసుకున్నాము. ఎందుకంటే ఇది కొంచెం పెద్ద సైజు ఉన్న వారికి అన్నాను కదా, పెద్ద సైజు ఉన్న వారికి ఏమవుతుందంటే కనుక మనకు తక్కువైంది అనుకోండి చాలా ఇబ్బంది పడాల్సింది వస్తుంది. సన్నగా ఉన్న వాళ్ళకి ఎట్లా కుట్టే కూడా కుదురుతుందండి, లావుగా ఉన్న వాళ్ళకు చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి దాదాపు 5 ఇంచులు ఉందండి. 5 ఇంచులు అనేది తీసేసుకున్నాం. 5 ఇంచులకు కొంచెం తక్కువగా ఉంది, అది కూడా మనకు కుట్లు లేకపోతుంది కాబట్టి 5 ఇంచులు తీసుకున్నాం అని చెప్తున్నాను. ఇంకా షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు వచ్చేసి, సంక దింపు భాగం వచ్చేసి 6.5. మామూలుగా అయితే కనుక 6 ఇంచులు పెట్టుకుంటామండి, మనం అయితే కనుక దీనికి 6.5 అయితే పెట్టుకుంటున్నాము. ఇప్పుడు స్ట్రైట్ లైన్ అనేది మనం గీసుకున్న ప్రకారం అనేది స్ట్రైట్ లైన్ గీసేసుకోవాలి. ఇలా స్ట్రైట్ లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు కింద 6.5 ఇంచుల దగ్గరకి రౌండ్ చేసేసుకోండి, అంటే బ్యాక్ నెక్ రౌండ్ చేసుకునేది. ఇక్కడ వచ్చేసి సంక దగ్గర కూడా అనేది రౌండ్ చేసేసుకున్నాం, ఇలా రౌండ్ చేసేసుకోవాలి. ఇంకొచ్చేసి పై నెక్ అనేది ఏం పట్టించుకోకండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ పలక మీద పెట్టమని చెప్పారు కాబట్టి ఏం అవసరం లేదు. ఇప్పుడు దీని ప్రకారం అనేది మనము కట్ చేసేసుకున్నామండి. ముందుగా అనేది సంక కట్ చేసుకోవాలి, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, సంక అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పలక మేడ అనేది కట్ చేసామండి. దీంట్లో నుంచి ఒకటి తీసేయండి, ఇది బ్యాక్ భాగం వస్తుంది. ఇది వచ్చేసి మనము రౌండ్ చేసుకున్నాం కదా, దాని ప్రకారం బట్టి కట్ చేసేసుకున్నాం. ఇది వచ్చేసి రౌండ్ నెక్ అనేది వస్తుందండి, చూడండి రౌండ్ వచ్చింది. ఇది వచ్చేసి పలక మేడ అండి, పలక మేడ అయితే కనుక వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రిన్స్ కట్ అని చెప్పాను కదండి, ఫ్రిన్స్ కట్ ఎట్లా వస్తుందో చూపిస్తాను, కానీ కుట్టేటప్పుడు అనేది నేను ఏ కటింగ్ లేకుండా అనేది కుట్టి అనేది చూపిస్తాను. 3 ఇంచుల దగ్గరికి మార్కింగ్ అనేది వేసేసుకోండి. తర్వాత వచ్చేసి 3 ఇంచుల దగ్గరికి మార్కింగ్ వేసుకున్న తర్వాత 1 ఇంచు దగ్గరికి మార్కింగ్, తర్వాత వచ్చేసి 1 ఇంచు వరకు మార్కింగ్ వేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత 5.5 అనేది పెట్టేసుకోండి, పొడవు వచ్చేసి 5.5. ఈ 5.5కు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ అనేది గీసేసుకోండి. తర్వాత సైడ్కు 1 ఇంచు ఇటు సైడ్ వదిలిపెట్టాం కదండి, ఆ ఇంచుకి అనేది ఇలా మార్కింగ్ వేసుకోవాలి. అంటే టక్స్ వేస్తాం చూడండి, సేమ్ అదే అలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా దీని ప్రకారం ఒకవేళ మీరు కట్ చేసుకోవాలంటే ఇలా గీసేసుకొని కట్ చేసుకోవాల్సింది అయితే ఉంటుందండి. లేకుంటే కనుక ఇంకా మీరు ఇలాగనే పెట్టేసి దీన్ని ఇట్లా పట్టుకొని అనేది కుట్టు అనేది వేసేసారంటే ఇంకా నీట్గా ఉంటుంది, పీసులు అలా రాకుండా కూడా అనేది ఉంటుందండి. నేనైతే అలాగనే కుడతాను, మీకు కుట్టేటప్పుడు అనేది చూపిస్తాను. ఇది 2 వైపులా కరెక్ట్గా రావాలి అంటే కనుక ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నట్టు ఇలా గీసుకున్న తర్వాత ఇలా కొట్టేసామంటే కనుక యువతల దాని మీద అనేది పడిపోతుందండి. మీకు కనిపిస్తుందో లేదో అండి, నాకైతే ఇక్కడ లైట్గా అనేది పడింది.
రెండు పక్కల అనేది వచ్చేసింది. చూడండి ఇదైతే ఇంకా లైట్గా ఉంది షార్ప్ పీస్ కూడా. మనకు కటింగ్ అయితే ఇంకా అయిపోయిందండి. ఇది బాడీ కటింగ్ అయితే అయిపోయింది. దీని మీద పెట్టేసి కట్ చేద్దాము. చూడండి డ్రెస్ మీద అనేది ఇలా అనేది పెట్టేసుకోవాలి. డ్రెస్ అనేది ఇలా పరిచానండి. ఇటు ఇలా వేయడానికి అయితే ఇంకా సరిపోదు, ఇలా అనేది వేసేసుకోవాలి. ఇది కూడా అనేది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకోవాలండి. మీకు కరెక్ట్గా డ్రెస్కి వస్తుందా రాలేదా అనేసి ఒకసారి అనేది చెక్ చేసుకొని తర్వాత అనేది మనము కట్ చేసుకోవాల్సింది అయితే ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ నుంచి అనేది కట్ చేసుకున్నాము. కరెక్ట్గా వచ్చేసి నెక్ దగ్గరికి వచ్చేసిందండి. ఇది చూడండి చూడండి ఇలా అనేది కట్ చేసుకోవాలి. ఇటు సైడ్ అనేది ఇంకా కటింగ్ అనేది చేసేసుకున్నాము. ఇది వచ్చేసి ఇక్కడ తక్కువగా వస్తుందండి బ్యాక్ది అనేది. ఇది ఎందుకంటే నెక్ అనేది బ్యాక్ నెక్ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నది, అది తక్కువ రావచ్చు ఇటు సైడ్ అండి. ఇక్కడ కొంచెం జాయింట్ అయితే కనుక పడుతుందండి. ఇంకా మనము ఏం చేయలేము. డ్రెస్ అనేది ఇక్కడ కొంచెం జాయింట్ అయితే పడుతుందండి. ఇక్కడ క్లాత్ కూడా జాయింట్ మనము వేసేద్దాము. ఇక్కడ కొంచెం జాయింట్ అయితే పడుతుంది. ముందర అయితే పడదండి, మనకు ముందర పడకుంటేనే చాలు. బ్యాక్ పడినా కూడా ఏం పర్లేదు, పెట్టిన ఒకట అంటే కవర్ చేసేయచ్చు. టవర్ అంటున్నాను. ఇది మనకు కటింగ్ అయితే కనుక అయిపోయిందండి బాడీ. దీన్ని అనేది పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకొని హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ అయితే కనుక ఈ కొంచెమే ఉన్నాయండి. ఇంకా హ్యాండ్స్కి వేరే క్లాత్ పెట్టలేము, సరిపోదు కూడా. దానికోసం అనేసి ఇంకా దీన్ని ఇక్కడ నుంచి అనేది నేను చివరన అనేది ఇలా కట్ చేస్తున్నాను అండి. ఇవి హ్యాండ్స్ అనేది ఇక్కడ ఇప్పదీసేయాలండి. ఇక్కడ ఇప్పదీస్తే కనుక మనకు క్లాత్ కొంచెం వస్తుంది మనకు కుట్టుకోవడానికి. ఇది ఇలా వీకామంటే సినిగిపోతుందండి. తర్వాత నిదానంగా అనేది ఇప్పదీసేస్తాను. ఇది హ్యాండ్స్ అండి. ఈ రెండు అనేది హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి. కుచ్చు అనేది తీసుకోవాలండి. కుచ్చుకు అనేది మనం తీసుకోవాల్సింది అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ ఆల్తిక్లేదు ఏంటి కదా, దీన్ని అనేది ఇలా పట్టుకోవాలి. అంటే కనుక మనకు కుట్టు స్ట్రైట్ కుట్టు వేసింటారు కదండి, ఆ కుట్టు దగ్గర నుంచి అనేది తీసుకోవాల్సింది అయితే ఉంటుంది. చూడండి ఇట్లా అనేది తీసుకోవాలి. ఇది వచ్చేసి ఇక్కడ నుంచి 32 ఉందండి. 32 ఉంది. 32 ఉంది. ఇక్కడ నేను ఆల్రెడీ దీన్ని ఎంత పడుతుందో అంతపైన అనేది కట్ చేశాను. ఇది 4 మీటర్ల చీర అండి. దీంట్లో నుంచి 1 మీటర్ అనేది తీసేసాను. 1 మీటరు 4.5 అట్లా ఉండొచ్చు అండి. నేను కూడా కొలసలేదు. నేనైతే కనుక మడచడానికి అండి కింద మడుపు వస్తుంది కదా, ఆ మడుపు కోసం అయితే కనుక కింద మడుపు ఇది మడచకుండా కుట్టామంటే బాగోదు. అందుకోసం మడచడానికి అయితే కనుక ఒక 3 ఇంచులు అనేది తీసేసి 3 ఇంచుల దగ్గరికి అనేది ఇలా దాట్ పెట్టేశాను. ఇలా దాట్ పెట్టేసిన తర్వాత ఇంకొక 33 ఇంచులు 33 ఇంచులు అనేది తీసాను. మొత్తం వచ్చేసి ఇది పొడవు వచ్చేసి 36 ఇంచుల పొడవు అయితే కనుక ఉందండి. చూడండి 36 ఇంచుల పొడవు ఉంది. 36 ఇంచుల పొడవుతో ఒక 3 ఇంచులు తీసేసామనుకోండి 33 ఇంచులు ఉంటుంది. కుట్లలోకి దానికి పోయిన ఒక 32 ఇంచులు అనేది పొడవు అనేది వస్తుందండి. ఇది క్లాత్ నేను ఇంతే తీసుకోవాలని అయితే ఇంకా చెప్పానండి. తక్కువ క్లాత్ ఉందనుకోండి 3 మీటర్లు 3.5 అయితే సరిపోతుంది. చాలా చిన్నగా సన్నగా ఉన్నారనుకోండి 2.5 మీటరే క్లాత్ అనేది సరిపోతుందండి. ఇది వచ్చేసి 3 మీటర్లు అయితే తీసేసుకున్నాను. ఇది సపరేట్ ఇది సపరేట్ కుచ్చు పెట్టేసామనుకోండి సరిపోతుంది. ఇంకా దీన్ని అయితే కనుక నేనైతే ఏం కట్ చేయలేదండి. ఇంకా మనకైతే కనుక కరెక్ట్గా అనేది వస్తుంది. చూడండి మనకు మడిచిన పోయినా కానీ కరెక్ట్గా అనేది వచ్చేస్తుంది. మనకు కటింగ్ అయితే కనుక ఇదైతే కనుక అయిపోయిందండి.
చూశారు కదండి, కటింగ్ అయితే చేశాను. ఇంకా దీనికి కొంచెం జాయింట్లు వెళ్ళే ఉన్నాయి. ఇంకా మీరు కుట్టేది చూసారంటే కనుక అది ఎలా జాయింట్ చేసుకోవాలనేది కూడా మీకు అర్థమవుతుందండి. ఇంకా రెండు ఒకటే వీడియోలో పెడితే లెంత్ చాలా ఎక్కువ అవుతుందండి. మీరే ఇంకా చూడట్లేదు వీడియోస్ కూడా చాలా మటుకు. అందుకే లెంత్ తగ్గిద్దామనేసి కటింగ్ సపరేటు, కుట్టేది సపరేటు, రెండు సపరేట్ అయితే కనుక చేస్తూ ఉన్నాను నేనైతే కనుక. ఇంకా పాయింట్ అయితే కనుక కొంచెం తక్కువనే ఉంటుంది కాబట్టి రెండు చేసేసి, ఇది పాయింట్ అయితే కాదండి. ఈసారి అయితే కనుక మీకు అంటే లావు XXL, XXL ఉన్న సైజులో అయితే కనుక చూపిస్తూ ఉన్నానండి. ఈ సైజు అయితే కనుక ఒకవేళ మీరు ఒకవేళ లావుగా ఉన్న వారికైనా కానీ, ఒకవేళ మీరు లావుగా ఉన్నా కానీ కుట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ప్రతిదీ నేను నా సైజు మాత్రమే అనేది మీకు చూపిస్తూ ఉన్నాను కదండి, నా సైజు మాత్రమే. మీరేమనుకుంటారు, ఒకటే సైజు చూపిస్తుంది అక్క అనేసి అనుకుంటూ ఉంటారు. అందుకని నేను ఈసారి అనేది వేరే అక్కను అడిగేసి వాళ్ళవి కుట్టడానికి అనేది పర్మిషన్ అండ్ వీడియో తీసుకోవడానికి అనేసి పర్మిషన్ అనేది తీసుకున్న దాన్ని ఇంకా వాళ్ళకు చెప్పేసాం కాబట్టి మనకేం ప్రాబ్లం అనేది అనిపించదు. లేకుంటే కొంతమంది అనేది ఒప్పుకోరు కదండి. ఈ డ్రెస్ వీడియో తీయడానికి కూడా కారణం ఏంటి అంటే కనుక, ఒకవేళ మీ దగ్గర ఎవరైనా ఇలా డ్రెస్సులు చెడిపోయినా చేసినా కానీ ఇలా కుట్టించుకోవచ్చు అనేది మీకు కూడా తెలుస్తుంది కదండి. అందుకనే చెప్తున్నాను. ఎంత ఇష్టంతో అనేది క్లాత్ అనేది కొనుక్కుంటారు. కొనుక్కున్నప్పుడు అది పడేయాలంటే కనుక మనసు రాదు. ఏం చేస్తామండి, ఇట్లా కుట్టుకోవచ్చు. ఏదన్నా ఫ్రాక్ టైప్లో అనేది చేసేసుకోవచ్చు. మీకే కదండి, చిన్నపిల్లలకైనా కానీ ఫ్రాక్ కానీ అలా దానిలో చేసేసుకోవచ్చు. శాక్ పీస్ అండి. ఇది కానీ కింద పడి ఉడకలు అయిందనుకోండి ఇంకా ఇరిగిపోతూనే ఉంటుంది. అందుకే పక్కన పెట్టేద్దాం అనుకుంటే బగ్గిన కింద పడిపోయింది, ఇరిగిపోయిందేమో అనుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూస్తారు కదా, నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా అలాగనే వచ్చేసి ఎలా ఉంది నా ఐడియా అనేసి కామెంట్ కూడా చేసేయండి. ఇలా కుట్టుకుంటే బాగుంటుందా లేదా అని కూడా కామెంట్ చేయండి. మన ఐడియా అయితే కనుక కాదండి ఇది, ఎందుకంటే అక్క అనే చెప్పేసింది ఇట్లా కుట్టేసేయి అనేసి. ఈ కింద మనకు కూర్చోబెట్టినకి వచ్చిన ప్లెయిన్ శారీ కూడా అనేది అక్కనే ఇచ్చేసింది. అది కూడా వేరే డ్రెస్ కూడా అనేది ఆమెకు సరిగ్గా కుట్టలేదనేసి ఆ డ్రెస్ కూడా పైన బాడీకి అనేది ఈ సీర అనేది వేయించుకొని కింద కుచ్చు అనేది వేరేది పెట్టించుకుందండి. అంటే వేరే డ్రెస్ది పై పార్ట్ అనేది సరిగా రాలేదంట, ఇక్కడ టెస్ట్ దగ్గర అందుకు రాలేదనేసి అది తీసేసి వేరేది వేయించేసుకుంది. ఇంకా నేను కూడా దాంట్లో ఇంకా మిగిలిన క్లాత్ ఏం చేయాలి అక్క అంటే ఇంకొక డ్రెస్ ఉంది, దాన్ని సరి చేసేయి ఇచ్చేసి అనేసి అనింది. ఇంకా మన మీద నమ్మకంతో వస్తే మనం చేయలేమనేది చెప్పలేం కదండి. ఇంకా అందుకే కుట్టేస్తానని చెప్పేశాను. ఇవి ఇచ్చి కూడా 3 నెలలు జాచి అవుతుందండి. మనం కొంచెం పనిలో ఉండిపోయి పక్కన పెట్టేశాను. అక్క కూడా తర్వాత అనేది కుట్టేసేయలే నిదానంగా అనేది చెప్పింది. ఓకే ఫ్రెండ్స్, నన్ను వదిలేవారంటే మాట్లాడుతూనే ఉంటాను. ఇది ఈరోజు వీడియో. బాయ్.